వెల్కమ్ టు వంటవాహిని అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతాని. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చోలే మసాలా కర్రీ ధాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ధాబా స్టైల్ అంటున్నారు, వస్తుందా మరి? వచ్చి తీరాలంతే. ఈ కర్రీ పూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చోలే శనగలు తీసుకొని ఒక డే అంతా కానీ ఒక నైట్ అంతా కానీ 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత చూడండి మన చోలేలు అయితే ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగలు అందులోకి వేసుకొని మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 4 విజిల్లు వచ్చిన తర్వాత చూడండి మన చోలేలు అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో. ఇప్పుడు ఈ చోలేలంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2-3 టమాటో ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి 20% కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన మసాలాకి. పచ్చిగా వేసుకుంటే అంత బాగుండదు, టేస్ట్ కూడా. 20% కుక్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చాలా చక్కగా రెడీ అయిపోయాయి కదా 20% కుక్ చేసుకుంటే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం వేసేసుకొని మంచి ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి. మన పేస్ట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనకు మంచి ఫ్లేవర్స్ కోసం ఓల్ గరం మసాలా, స్టారు, మరాఠీ ముక్క, 2 లవంగాలు, చెక్క వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటాని కూడా అందులో వేసుకోవాలి. చూడండి మనం వేయగానే మొత్తం మింగేసింది. ఆ మింగేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత ఒక మంచి కమ్మటి పెరుగు 1 కప్పు వేసుకొని ముద్దలు లేకుండా మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు కొంచెంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టు కారము, టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి, చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అన్ని మసాలాలన్నీ కలిసి మనకు టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని అంత పోసుకున్న వాటర్ చక్కగా మరిగించుకోవాలి. చూడండి వాటర్ మనకు మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడి చిక్కగా అయ్యేంత వరకు కొంచెంగా నూనె బయటకు వచ్చేంత వరకు 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత మనకు గ్రేవీ చిక్కబడి ఆయిల్ కొంచెం బయటకు వచ్చి చోలే మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని
సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈజీ మెథడ్ ధాబా స్టైల్ చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. నాకైతే ఈ కర్రీ పూరితో చాలా అంటే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.